Only believe. Only believe. హల్లెలూయా. దేవుడు చాలా అద్భుతంగా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనం చేయవలసింది ఏంటంటే కేవలము ఆయన మాట ప్రకారంగా మనం చేయాలి. కేవలం నమ్మితే కాదు, అంటే ఏదో ఊహలుగా మానసికంగా మనం నమ్మటం కాదు, కానీ మన వంతు భాగాన్ని మనం చేయాలి. హల్లెలూయా. మన వంతు భాగాన్ని మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడే దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. Not only very wonderful message, brother. Thank you very much once again, brother Samuel. God bless you, and brother Nate Dutton. We are really enjoyed your message. God bless you. You brought a very important message. మనం కేవలం నమ్మే దగ్గరే ఉన్నాము, కానీ నమ్మకం అనేది మనల్ని క్రియల్లోనికి నడపగలిగినప్పుడే ఆ నమ్మకం అనేది నిజమైన నమ్మకం అవుతుంది. Faith is not just a mental thing, but that faith must inspire us to do something. When the faith becomes an action, then only we can see the results. కాబట్టి ఈరోజు తాళపు చెవి ఏంటంటే ప్రతి విశ్వాసి ఖచ్చితంగా మన దేశంలో ఒక నానుడు ఏంటంటే చూపండి మేము నమ్ముతాం అంటారు. చూపండి మేము నమ్ముతాం అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఇఫ్ యూ కెన్ బిలీవ్, దెన్ యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జగత్పునాదికి ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. కానీ ఎందుకు విఫలమవుతున్నాం? ఎందుకు విఫలమవుతున్నావంటే ఆయన చెప్పినది చెప్పినట్టు చేయక. నువ్వు నిజంగా దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోవాలనుకున్నా నీ సొంత ఆలోచన పక్కన పెట్టాలి, నీ సొంత విధానాలను పక్కన పెట్టాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయనకి నువ్వు మార్గం ఎలాగో చెప్పకూడదు, ఆయన చెప్పింది నువ్వు చేయాలి. అందునిమిత్తం ఆ రోజు మరియ కూడా ఆ యొక్క పనివారితో చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని మీరు చెయ్యండి. ఎత్తబడటానికి అది ఒకటే మార్గం. నువ్వు దానికి ఏం కలిపినా యు కెనాట్ బి ర్యాప్చర్డ్. మెసేజ్ ఏం చెప్తుందో ఆ వర్తమానం ప్రకారంగా మనల్ని మనం కట్టుకుని సిద్ధపడవలసిన వారమయ్యాను. ఖచ్చితంగా దేవుడు ఏదైనా, దేవుడి నుంచి మీరు ఏది ఆశిస్తున్నా ఆయన వాక్య ప్రకారంగా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.